పిఠాపురం పోలీసుల తీర్పుపై అడ్వకేట్ జై భీమరావు భారత్ పార్టీ అధినేత జడా శ్రవణ్ కుమార్ ఫైర్ అయ్యారు. రావణ్ కేసులో న్యాయం గెలిచింది అన్నారు. సోషల్ మీడియా కేసుల్లో ముందస్తు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం తప్పని భావించి బెయిల్ మంజూరు చేశారన్నారు. రావణ్ బెయిల్పై విడుదలవగానే 2025లో నమోదైన కేసుకు సంబంధించి సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజ్యాంగబద్ధం కాదు అన్నారు. వ్యక్తి ప్రాథమిక హక్కులను హరించడమే అన్నారు. రావణ్కు ఏం జరిగినా ప్రభుత్వం డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలన్నారు జడా శ్రవణ్. రావణ్ మాట్లాడింది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా గొంతు బిసికి చంపుతా అని 151 మంది ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రితో సహా 150 మంది ఎమ్మెల్యేలని చెప్పు తీసుకొని ఒక ప్రధాన కార్యాలయంలో నా కొడకల్లారా గొంతు పిసుకుతా నా మీద ఎలిగేషన్లు చేస్తారా అని మాట్లాడినప్పుడు ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి చట్టం న్యాయం గుర్తొచ్చిందా? ఒక వ్యక్తి చట్టం గురించి ఈరోజు ఆయన ఒకరికి అన్యాయం జరిగింది, మీరు ఎక్కడున్నారు, మీరు నిద్రపోతున్నారా అని ఆ రోజు ఆ మాట అన్నందుకు రావణ్ మీద కేసు కడతారా? సైనికులు చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా కొన్ని వందల మందిని మీ జన సైనికులు వీర మహిళలు చేసినటువంటి కామెంట్స్ దాని మీద కేసులు ఉండవా సార్? మీకు చట్టం న్యాయం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఉప ముఖ్యమంత్రి అయితే గుర్తొస్తాయా? సోషల్ మీడియాలో మీకు గుర్తొస్తాయా? జగన్మోహన్ రెడ్డిని నా కొడకల్లారా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని నా కొడకల్లారా అని మాట్లాడినప్పుడు గుర్తురాదా? ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఈరోజు రావణ్ని కోర్టు వదిలేసినప్పటికీ మళ్ళీ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు, విచ్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్. మళ్ళీ నేను రేపొద్దున వస్తా, మళ్ళీ ఆర్గ్యూ చేస్తా. చట్టం ప్రకారం నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే రేపొద్దున శిక్ష పడుతుందండి. ఈరోజే జైలుకి వేయాల్సినంత అవసరం ఏముంది? నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా విన్నపం చేస్తున్నా, దయచేసి సోషల్ మీడియా వేదికగా వచ్చే కేసుల్ని ముందు తెలుగుదేశం నాయకులను కంట్రోల్ చేయండి. మీ ఆర్పీ ఏం మాట్లాడుతున్నాడు, మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళని కంట్రోల్ చేసి మా దగ్గరికి రమ్మని నేను గౌరవప్రదంగా కోరుకుంటూ, ఈరోజు జరిగినటువంటి ప్రతి ఒక్క సంఘటనకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రావణ్కి ఏ చిన్న దెబ్బ తగిలినా, ఏ చిన్న ఇది జరిగినా ప్రభుత్వం బాధ్యత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.